మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. మరొక ఎర్నింగ్ వీడియోలకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. వాళ్ళ తారీఖు వచ్చేసి ఆగస్టు 6వ తారీఖు 2025 బుధవారం ఫ్రెండ్స్. డ్యూటీకి అయితే వచ్చాను. వాకింగ్ వెళ్ళి రావడం వల్ల రెడీ అయ్యి వచ్చేసరికి లేట్ అయిపోయింది. పిల్లల్ని స్కూల్లో దింపి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట. దగ్గర 9 అవర్స్ టైము. దేవుడి వల్ల లైన్ అందరికీ మంచిగా ఉండాలని, అందరి టార్గెట్ పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక విషయం చెప్తానండి. మనం పొద్దున్నుంచి కంటిన్యూగా ఆటోలో కూర్చొని ఉండి డ్రైవ్ చేస్తాము. బాడీకి అనేది ఎక్సర్సైజ్ అనేది అస్సలు ఉండదు. సో అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మార్నింగ్ వీలైతే ఒక అరగంట సేపు వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. చేస్తే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే బాడీకి ఎక్సర్సైజ్ లేకపోతే మనకి ఇప్పుడు బాగానే ఉంటుంది, ఫ్యూచర్లో ముందు ఏ ఒకటి బలహీనతలు వస్తూ ఉంటాయి. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా, ముఖ్యంగా మన ఆటో డ్రైవర్లు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ కూడా చేయాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటైనా చేయాలి. వాకింగ్ చేస్తే చాలు, మినిమం ఒక అరగంట. ప్రతి ఒక్కళ్ళు కూడా చేయండి. నేను ఎప్పటి నుంచో చేద్దామని టైం కుదరక, టైం కేటాయించక, అన్నిటికీ టైం కేటాయిస్తున్నా కానీ దీని మటుకు టైం కేటాయించట్లేదు. అందువల్ల నా పొట్ట పెరిగిపోయి, ఫ్యాట్ పెరిగిపోయి అటు ఇటు నాకే బద్ధకంగా, అసలుకి ఆటో కూడా ఇంట్రెస్ట్గా తోలాలనిపించట్లేదు. అంత బద్ధకంగా ఇంత ఇదిగా తయారైపోయింది. ఏదేదో నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు అలా కూడా వస్తూ ఉన్నాయి. అందుకనే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అలారం పెట్టుకొని వాకింగ్కి అయితే వచ్చాను. ఇక నుంచి డైలీ వస్తాను. మీరు కూడా వీలైతే ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేయండి. కన్ఫామ్గా వాకింగ్ చేస్తే మనకి ఎంతో ఆరోగ్యకరం. ఓకే, డాక్టర్లు కూడా ఎంతమంది చెప్తున్నారు డైలీ అరగంట సేపు వాకింగ్ చేస్తే ఎంతో మంచిదని. ప్రతి ఒక్కళ్ళు కూడా, ముఖ్యంగా మన ఆటో డ్రైవర్లు వాకింగ్ అది చెయ్యాలి. ఎందుకంటే బాడీకి ఎక్సర్సైజ్ లేదు అసలు మనకి. ఎందుకంటే కూర్చొనే ఉంటాం పొద్దున్న సాయంత్రం మటుకు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా వాకింగ్ చేస్తారని కోరుకుంటూ మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. టైం వచ్చేసి 8:53 అయితే అయింది. ఓలా, ఊబర్, ర్యాపిడో 3 ఆన్ చేసాము. మనకి ఊబర్లో ఇన్సెంటివ్ తీసాడు ఫ్రెండ్స్. కొంతమందికి ఇస్తున్నాడు, కొంతమందికి చాలామందికి తీసాడు. అలాగే నాకు కూడా తీసాడు అన్నమాట. ఇన్సెంటివ్ ఇవ్వట్లేదు, ఓన్లీ ఎర్నింగ్స్ మాత్రమే, బుకింగ్ తోలిన వాడికి అమౌంట్ మాత్రమే. సరే, మనకి ఇన్సెంటివ్ ఇచ్చినా దాన్ని ఎలాగో ఉపయోగించుకోలేకపోతున్నాం. అన్ని రైట్స్ రావట్లేదు కాబట్టి మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద లెక్క ఏం లేదు, దానికి మనకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం బుకింగ్ దేంట్లో బోనీ అవుతుందో. బోనీ కిరాయి మంచిగా పడాలని, మంచి కిరాయి పడాలని కోరుకుంటున్నాను. ఓకే, ఎక్కడ పడిందని చూపిస్తా. ఇక్కడైతే ఒక పావు గంట 20 నిమిషాలు అయితే చూస్తాను. ఒకవేళ పడపోతే కనుక రామవరపాడు సైడ్ అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, అప్డేట్ అయితే ఇస్తాను మీకు. ఈరోజు కూడా ఎండగానే ఉంది ఫ్రెండ్స్, చూడండి ఎండగానే ఉంది ఈరోజు కూడా. మరి వర్షాలు ఎటు మొహం చాటేసినట్టున్నాయి బాగా. సమ్మర్ 2.0 లాగా ఉంది. ఆగస్టు నెలలో ఈ ఎండలు ఏంటో అర్థం కావట్లేదు అసలుకి. బెజవాడ ఒకప్పుడు బెజవాడలా లేదు అసలుకి. విజయవాడ రావాలంటేనే కూడా కొత్త వాళ్ళు భయపడుతున్నారు ఈ ఎండలకి. చాలా అసలు మనమే తట్టుకోలేకపోతున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే అసలు ఉండలేరు విజయవాడలో. చాలా ఇబ్బందిగా ఉంది. టీవీలో భారీ వర్షాలు చెప్పినప్పుడేమో చినుకు పడదు. వాళ్ళు ఎప్పుడైతే చెప్పకుండా ఉంటారో అప్పుడైతే భారీ వర్షాలు పడతా ఉంటాయి. మరి అదేంటో అర్థం కావట్లేదు. అది పరిస్థితి. దేవుడి దయ వల్ల కొంచెం వర్షాలు పడి వాతావరణం చల్లబడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఉక్కపోతగా, చాలా ఎండగా, ఇది ఒక రకమైన ఎండలాగా వేస్తుంది, మనకి తట్టుకోలేకపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలు ఎంత పెరిగిపోతుంది, బుకింగ్ ఎక్కడ పడిందా పడలేదంటే అప్డేట్ అయితే ఇస్తాను మీకు. మనకు ఓలాలో అయితే ఫస్ట్ పికప్ వచ్చిందండి. టైం కూడా 9:30 అవుతుంది. పికప్ కూడా 1.6 అని ఉంది. చూడండి, టైం 9:30 అయింది కరెక్ట్గా. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఓలాలో డ్రాపింగ్ ఇప్పుడే అయిపోయిందండి. డోర్నకల్ రోడ్డుకి వచ్చింది మనకి డ్రాప్. 175 రూపాయలు అయితే వచ్చింది. అదండి పరిస్థితి. వారం దగ్గరికి వచ్చి దింపేసి మెల్లగా. ఎండ చూడండి బేబచ్చంగా ఉంది. బోనీ అయితే అయింది. సరే చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో, వెయిట్ అండ్ సీ. 2 hours later.
గుడ్ ఆఫ్టర్నూన్ అండి. టైము 12:07 అయితే అయింది. మనకి బీసెంట్ రోడ్ నుంచి ఆఫ్లైన్ కిరాయికి బోడపాడు అయితే వచ్చాము. 200 ఆఫ్లైన్ కిరాయి ఇప్పుడే దింపానండి. దీనికి ముందు ఇందాక వారధి దగ్గర ఉన్నా అని చెప్పాను కదా, వారధి దగ్గర నుంచి జై హింద్ కాంప్లెక్స్ దగ్గరికి ఒక 79 రూపాయలు ఓలా బుకింగ్ అయితే వేసాను. అదండి ఇప్పుడు 200 కిరాయికి వచ్చాను. మొత్తానికి అయితే ఇది ఒక 200, ఇది 175, 375, ఇది ఒక 80, 465 సంథింగ్ 460 రూపాయలు అయినట్టుందండి. 455 రూపాయలు అలాగా. మొత్తానికి కిరాయిలు అయితే చాలా డల్గా ఉన్నాయి. ఎండకు ముందు మెయిన్ తట్టుకోలేకపోతున్నాం అండి, అందుకే చెట్టు కింద పెట్టా. చూడండి ఎండ భయంకరంగా ఉంది విపరీతంగా. మరి ఇక్కడి నుంచి మనకు పడిద్దో లేదో, ఎంతసేపు వెయిట్ చేయాలో ఏం అర్థం కావట్లేదు. కిరాయిలు లేక వచ్చానండి, ఇంత దూరం లేకపోతే అసలు వచ్చేవాడిని కాదు. ఇటు నుంచి పడతలేదు కదా, సిటీలో కూడా అంతకేం లేవు, కిరాయిలు లేవు, కానీ ఎండ మటుకు భయంకరంగా ఉంది. అదండి పరిస్థితి. చూద్దాం నెక్స్ట్ పడిద్దా లేదని బుకింగ్, వెయిట్ అండ్ సీ. 5 minutes later. మనకి ఓలాలో ఇప్పుడే పికప్ వచ్చిందండి. కస్టమర్ పక్కనే ఉన్నట్టు చూపిస్తుంది. ఆ పక్కనే అసలు లొకేషన్ కరెక్ట్ కాదో, వెస్ట్ బైపాస్ రోడ్డు పక్కన చూపిస్తుంది. ఒకసారి ఫోన్ చేద్దాం కస్టమర్కి. 174 రూపాయలు అని రైడ్. ఓలాలో డ్రాపింగ్ ఇప్పుడే అయిపోయిందండి. రమా క్లాత్ స్టోర్ దగ్గరికి గవర్నర్ పేట ఇప్పుడే దింపాను. 12:40 అయింది టైము. 174 రూపాయలు బిల్లు వచ్చిందండి. ఇప్పుడే దింపాను. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. మనకి ర్యాపిడోలో మణిపాల్ హాస్పిటల్ మహానాడు రోడ్ నుంచి అవర్ ప్లేస్కి ఒక రైడ్ పడిందండి. 104 రూపాయలు. దీనికి ముందు ఓలాలో ఒక రైడ్ వచ్చింది. అక్కడ బుకింగ్ వస్తుంది చేతనవరం. ఎక్కడ పికప్ క్లబ్ రోడ్లో ఉన్నారు. డ్రాపింగ్ ఎక్కడికి, అయ్యో వెళ్ళిపోయిందండి బుకింగ్. అయితే ర్యాపిడో బుకింగు దింపానండి. సరే ర్యాపిడో రైడ్ అయితే దింపాను. 104 రూపాయలు వచ్చింది బిల్లు. ఎన్ని కిలోమీటర్ అంటే చూద్దాం, ఎన్ని కిలోమీటర్. 5.230 అని చూపిస్తుందండి. 280. మామూలుగా అయితే మనం వచ్చింది దీంట్లో 2.5 కిలోమీటర్లే. మనకి ఏంటంటే ఇటు కట్ రోడ్ నుంచి వస్తే లాంగ్ నుంచి చూపిస్తారు డెస్టినేషన్, అందువల్ల అంత వచ్చిందండి. దానికి ముందు విజయవాడ సివిల్ కోర్టు దగ్గర నుంచి గవర్నర్పేట నుంచి మనం తాడేపల్లి అయితే ఓలా బుకింగ్ వచ్చాము. ఇదిగోండి 126 రూపాయలు ఇప్పుడే దింపారండి. 1 hour later. టైం వచ్చేసి 3:46 అయితే అయిందండి. మనం ఇందాక తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం కదా, అక్కడి నుంచి ప్రసాదంపాడు వెళ్ళాం ఆఫ్లైన్కి 200కి. అంటే ఫస్ట్ ఓలా బుక్ చేశారండి. 186 సంథింగ్ ఎంత పడింది. 10 నిమిషాలైనా ఇంకా రాలేదండి. సరే ఇంకా చాలా సేపు టైం పట్టిద్దని క్యాన్సిల్ చేశా. కానీ బుక్ చేసిన వాళ్ళు వేరు, వచ్చిన వాళ్ళు వేరండి. లేడీస్ వచ్చారు, ఒక్క అమ్మాయి. సరే అమ్మాయి నార్మల్గా మరి ఇలా క్యాన్సిల్ చేశానమ్మా, ఇంకా రావడం లేట్ అవుతుందని చెప్తే సరే తీసుకెళ్తారన్నంటే తీసుకెళ్తాను. ఎంత అంటే 200 అని చెప్పా. ఎక్కారు, దింపానండి. దింపి రామారపాడు రింగ్ వైపు వస్తే మనకి విద్యుత్ చౌద ఉంది కదా గుణదల, అక్కడి నుంచి ఓలా రైడ్ అయితే రావడం జరిగింది. ఎక్కడికంటే చిన్నకాక అనే మురగన హోటల్ ఉంది కదా, అక్కడికి 23 కిలోమీటర్కి 333 రూపాయలు ఇది ఇచ్చాడండి. ఇప్పుడే దింపాను. అది పరిస్థితి. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. వాతావరణం అయితే మారిపోయిందండి, చల్లగా అయిపోయింది. మరి వర్షం పడిద్దా లేదండి చూడాలి, వెయిట్ అండ్ సీ. వర్షం పడితే కనుక చూపిస్తాను మీకు. ఓకే, గ్యాస్ కూడా రిజర్వ్లో పడిందండి. వెళ్ళి గ్యాస్ కొట్టించుకొని మంగళగిరిలో అయితే మనం ఎన్ఆర్ఐ దగ్గర వెయిట్ చేద్దాం. 2 hours later. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి 5:15 అయితే అయింది. మనకి ఎన్ఆర్ఐ నుంచి ఓలా బుకింగ్ అయితే వచ్చింది డివి మేనర్ రోడ్లోకి 245. ఇప్పుడే దింపాను. 15.5 కిలోమీటర్ వచ్చింది ఇది. దీనికి ముందు 4-5 బుకింగ్లు వచ్చినాయి ఫ్రెండ్స్. మనకి చూడండి బుకింగ్లు ఎలా అవుతున్నాయో. పీక్ అవర్స్ కదా, ఇప్పుడు ట్రాఫిక్ ఉండదు, అందువల్ల బుకింగ్లు వస్తుంది. నేను అక్కడ మురగన హోటల్ దగ్గర దింపంగానే నాకు ఓలాలో నాగార్జున యూనివర్సిటీ నుంచి కంకిపాడు పడింది. 500 అని వచ్చింది. తాడేపల్లి అంట చూడండి. అయితే ఆ బుకింగ్ పికప్ కోసం వెళ్తున్నా, 100 మీటర్లు వెళ్ళా క్యాన్సిల్ చేశారు అమ్మటే. అది పరిస్థితి. ఇంకా అక్కడ నుంచి గ్యాస్ కొట్టించుకొని అక్కడ బంకులో ఇటు వచ్చాను.
గ్యాస్ కొట్టించుకుందాం అని చెప్పేసి గ్యాస్ కొట్టించుకుని ఎన్ఆర్ఐ దగ్గర రాగానే 4-5 వచ్చినాయి ఓలాలో, ఒక్కటి కూడా యాక్సెప్ట్ అవ్వలేదు. తర్వాత ఈ బుకింగ్ అయితే వచ్చింది, ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. ఆకలి కూడా వేస్తుంది, 5 దాటిపోయిన తర్వాత మనం ఫోన్ చేయాలి. పొద్దున్నుంచి ఉపవాసం కదా, బుకింగ్లు అన్నీ పనికిమాల బుకింగ్లు వస్తున్నాయి, పనికి వచ్చేది ఒకటి కూడా రావట్లేదు. మరి ఇంటికి వెళ్ళాలంటేనేమో 10 కిలోమీటర్లు వెళ్ళాలి. సరే ఇంకా టిఫిన్ అన్న చేద్దాం, టిఫిన్ చేసిన తర్వాత అప్డేట్ ఇస్తాను మీకు. ఆకలి కూడా బాగా వేస్తుంది నాకు. సరే ఫ్రెండ్స్, మనకి టిఫిన్ చేసిన తర్వాత ఓలాలో లయాలా కాలేజ్ రోడ్ నుంచి వడ్డేశ్వరం వచ్చిందండి, ఇప్పుడే దింపాను 192. ట్రాఫిక్ అయితే హెవీగా ఉందండి, దగ్గర 30 గంట పైన పట్టింది కిరాయి దింపడానికి. చిరాకు పుట్టిందండి, ట్రాఫిక్ బాగుంటుంది సాయంత్రం పూట. బెంజ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్, గాయత్రి నగర్, రమేష్ హాస్పిటల్ రోడ్డు బాగుంటుందండి ట్రాఫిక్. అందరూ కూడా ప్రతి ఒక్కరు చూసుకొని రండి, జాగ్రత్తగా తోలండి కిరాయిలు. చూడండి కేఎల్ దగ్గర నుంచి మనకు పికప్ వచ్చింది ఓలా బెంజ్ సర్కిల్కి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. చూడండి బుకింగ్ ఇప్పుడు ఇలా వచ్చింది, మళ్ళీ ఇలాగ ఎమ్మటే క్యాన్సిల్ చేశారు. ఏంటి మమ్మీ ఎవడీడు? మరి ఏమనుకుంటున్నారండి వీళ్ళు? ఆటో అనుకుంటున్నారా, లేకపోతే హెలికాప్టర్ అనుకుంటున్నారా, లేకపోతే గాల్లో లేచి వస్తానికి బుక్ అవ్వగానే వెళ్ళిపోయి వాళ్ళ ముందు వాలిపోవడానికి ఏమనుకుంటున్నారు వీళ్ళు? అసలుకి కనీసం ఒక 5 నిమిషాలను పట్టదా? 5 నిమిషాలు ఆగలేనప్పుడు ఎందుకు బుక్ చేసుకుంటున్నారు ఆటో? అసలుకి ఈ రకంగా ఏడిపిస్తున్నారు మనల్ని. 1 hour later. టైం వచ్చి 8:30 అయితే అయిందండి. నేను డ్యూటీ అయితే ఆపేసా. మనకి కేఎల్ నుంచి లోటస్ ల్యాండ్ మార్క్ అయితే బుకింగ్ పడింది. కేఎల్ నుంచి 12.5 కిలోమీటర్కి 107 రూపాయలు అయితే వచ్చిందండి. 40 నిమిషాలు పట్టింది. ట్రాఫిక్ అయితే హెవీగా ఉందండి బాగా. ఇదిగోండి కేఎల్ నుంచి రామలింగేశ్వర నగర్, అయోధ్య నగర్ అని వచ్చింది. రోడ్ నెంబర్ 8 లోటస్ సెకండ్ గేట్లోకి అండి. దింపేసాను, దీంట్లో దింపేసి ఇంకా అక్కడి నుంచి ఖాళీగానే వచ్చానండి. మనకి ర్యాపిడోలో ఈరోజు మొత్తం 2 రైడ్స్ అండి. ఇది 207 రూపాయలు ఒకటి, 104 రూపాయలు ఒకటి. దీంట్లో 311 రూపాయలు 2 రైళ్ళకి. ఇంకా ఓవర్లో వచ్చేసి ఈరోజు ఒక్కటి కూడా వెళ్ళలేదండి. నిన్న తోలిన దానికి ఈరోజు ప్లాట్ఫామ్ ఛార్జ్. ఎందుకంటే ఓలా బుకింగ్లో ఉన్నప్పుడే ఓవర్ బుకింగ్లు వస్తున్నాయి, అందువల్ల ఇలా పోయాను. అంటే పెద్దవి రాలా, అన్నీ చిన్నవే. ఓలాలో తోలేనండి వాళ్ళ ఒక 7-8 బుకింగ్ల దాకా. డీటెయిల్స్ చూపిస్తా చూడండి, ఎన్ని కిలోమీటర్కి ఎంతంత కూడాను. ఈ పైన 2 క్యాన్సిల్, ఒకటి కస్టమర్ చేశారు, ఒకటే నేను చేశానండి. కేఎల్ నుంచి ఇందాక ర్యాపిడ్ వచ్చింది కదా, అదే బుకింగ్ ఓలాలో బుక్ చేశారండి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. నాకే చికా కొట్టి ఇంకా క్యాన్సిల్ చేశాను బుకింగ్ అన్నది. తర్వాత ఫస్ట్ దానికి ముందు ఒకటి వస్తే కస్టమర్ క్యాన్సిల్ చేశారు కదా, ఇదిగోండి ఈ తర్వాత నుంచి చేసిన బుకింగ్లు. 11.5 కిలోమీటర్కి 192 రూపాయలు, 32 నిమిషాలు పట్టింది. తర్వాత 16.300 మీటర్కి 245, 33 నిమిషాలు పట్టింది ఇది కూడా. తర్వాత ఒకటి క్యాన్సిల్ అయిందండి. తర్వాత 23 కిలోమీటర్కి 333 అయితే ఇచ్చాడు, 43 నిమిషాలు టైం పట్టింది. తర్వాత ఒకటి క్యాన్సిల్ అయిందండి. తర్వాత 7.100 మీటర్కి 126 రూపాయలు ఇచ్చాడు, 19 నిమిషాలు పట్టింది. తర్వాత 10.800 మీటర్కి 174, 33 నిమిషాలు పట్టింది. తర్వాత 3.5 కిలోమీటర్కి 79 రూపాయలు, 13 నిమిషాలు పట్టింది. తర్వాత 10.900 మీటర్కి 175 అయితే ఇచ్చాడు, 32 నిమిషాలు పట్టింది. అదండి పరిస్థితి. ఓవరాల్గా దీంట్లో ఓలాలో వచ్చేసి మనం ఎన్ని రైడ్లు వేసామంటే చూపిస్తా. ఇదిగోండి 1, 2, 3, 4, 5, 6, 7 రైళ్ళు అయితే వేసామండి. 7 రైళ్ళకి వచ్చేసి కూడా ఇందాక నేను క్యాల్కులేటర్లు వేసుకుని ఉంచుకున్నాను. మరి ఒక్కొక్కటి చెక్ చేయాలంటే వీడియోలో ఎంత పెరిగిపోతుంది కాబట్టి మొత్తం 7 రైళ్ళు కలిపి మనకి వచ్చింది ఇదండి, 1324 రూపాయలు ఓలాలో. ర్యాపిడోలో వచ్చి 311 రూపాయలండి, 311 ప్లస్ ఆఫ్లైన్ పొద్దున బోడపాడికి నా సిటీలోంచి వచ్చాం కదా 200. తర్వాత మణిపాల్ నుంచి ప్రసాదంపాడికి వచ్చాం 200. మొత్తం 2 కిరాయిలకి 400. ఇదండి మనకి టార్గెట్ అయితే అయిపోయింది, 2035 రూపాయలు అయితే అయింది. ఓకే, ఇందులోంచి గ్యాస్కి ఒక 350 రూపాయలు గ్యాస్, ఒక ఆటో ఈఎంఐ, బండి మెయింటెనెన్స్ 500 అండి, మైనస్ రెండిట్లో ప్లాట్ఫామ్ ఛార్జీ ఒక 50 రూపాయలు, మైనస్ నా ఖర్చు వచ్చేసి ఒక 100 రూపాయలు అండి, టీలకి టిఫిన్లకి వాటికి. ఓకే, మొత్తం పోతే మనకి 1035 రూపాయలు అయితే మిగిలిందండి. కరెక్ట్గా పొద్దున మనం 8:45 అలా వచ్చాము లైన్కి.
ఇప్పుడు పావుదుక్కువ అదే 8:32 అంటే ఇంచుమించు 12 గంటలు, ఓ పావు గంట డిఫరెన్స్లో 12 గంటలు కష్టపడితే 1035 వచ్చింది. అంటే గంటకు 90 రూపాయలు చొప్పున అలా వచ్చినట్టుందండి. 100 కూడా పడలేదు మనకు గంటకి. 1200 వస్తే గంటకు 100 రూపాయలు అయ్యేది. కానీ సాయంత్రం ట్రాఫిక్ వల్ల బాగా ఇరకపోయాను. అటు మళ్ళా మధ్యాహ్నం చిన్నకాకాని అటు వెళ్ళాను కదండి కాజా దగ్గరికి, అక్కడ 1:30-2 గంటలు పోయింది మనకి టైము. వెంటనే పడుంటే కనుక ఈజీగా మనకి గంటకు 100 రూపాయలు చొప్పున మిగిలేది. కానీ ఈ అమౌంట్ చేయడానికైతే చాలా కష్టపడాల్సి వస్తుందండి. అసలుకి మామూలుగా కాదు, ఒళ్ళు హోనం చేసుకోవాల్సి వస్తుందండి. ఓ పక్క గాలి లేదు, చెమట, ఓ పక్కనేమో ఎండ. అసలుకి ఎంత నరకం ఉందంటే అంత నరకం ఉందండి. చాలా కష్టపడాల్సి వస్తుంది టార్గెట్ చేయడానికి. ఇంతకుముందు అంత కష్టం అనిపించేది కాదు, కానీ ఇప్పుడు మటుకు ఇప్పుడున్న కాంపిటీషన్ అయితే చాలా కష్టపడాల్సి వస్తుందండి. వీడియో చూసే వాళ్ళకి ఏమనిపించదు, కానీ కష్టం చేసే వాళ్ళకి ఆ కష్టం విలువ తెలుస్తుందండి. అది కష్టపడే వాళ్ళకి తెలిసిద్ది, ప్రతి ఒక్కరికి కూడాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతోటి మేము ముందుకు వస్తా. ఓకే, అందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్.